కంప్లైంట్ ఇవ్వగా మేము స్వాతి అనే పాప మీద కంప్లైంట్ ఇచ్చాము. ఆ పాపను తీసుకొచ్చి ఆ పిల్ల మీద చర్యలు తీసుకోగా ఆ పిల్లే చంపింది అని తెలియజేసింది. ఆ పిల్లే ఒప్పుకుంది. ఆ పిల్లకైతే ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలనే కోరుకుంటాను. పడాలా లేదా నా కూతుర్ని నాకు వెనక్కి తెచ్చి ఇవ్వాలా, అంతే. ఆ రెండే. నా పిల్లని చంపేంత పగలు మా మధ్య అయితే ఏం లేవు. నా భర్తను కొట్టించిండ్రు, మా బండ్లన్నీ కాల్చిండ్రు, మాకు 3 లక్షల వరకు ఆస్తి నష్టం వచ్చింది. అయినా కూడా మేము భరించి ఉన్నా కూడా ఇప్పటికి నా పిల్లనే చంపింది. అంత పగలేం లేకున్నా చంపినందుకు ఆ పిల్లకు ఖచ్చితంగా ఉరి శిక్ష పడాల్సిందే. ఎన్ని రోజులైనా సరే ఖచ్చితంగా. ఫిబ్రవరిలో బండి తగలబెట్టింది సార్. దాంతో స్టార్ట్ అయింది మెయిన్ గొడవలని. బండి స్కూటీ. అంతకు ముందు పిల్లల వల్ల గొడవలైనాయి. చిన్న పిల్లల వల్ల, మా పిల్లల వల్ల గొడవ అయినాయి. దాన్ని మనసులో పెట్టుకొని నేను స్కూటీ తెచ్చుకుంటే అది బయట పెడితే దాన్ని తగలబెట్టేసింది. అందుకని మేము పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సరైన ప్రూఫ్ లేదు కాబట్టి సీసీ కెమెరాస్ బిగించుకోండి ఇద్దరు అని చెప్పిండ్రు. మళ్ళీ అది జరిగిన వారానికే మా ఆయన బండి కాల్చింది. దానికి కూడా మేము పోలీస్ స్టేషన్ కి వెళ్ళాం. వాళ్ళతో ఏం తగువుకి వెళ్ళలేదు. మేము ఇంట్లో ఏదో మాట్లాడుతుంటే మా మీదకే గొడవకు వచ్చి వాళ్ళు ప్రమాణం చేద్దాం రా అని గుడి దగ్గరికి తీసుకెళ్లి అక్కడ మా పిన్నినే కొట్టి ఆ పిల్లే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింటే మా ఆయన తీసుకెళ్లి మా ఆయన్ని కొట్టిండ్రు, మా ఆయన తప్పు చేసినారని. అప్పుడు అన్యాయం చేసిండ్రు. ఇప్పుడు ఇంత చేస్తున్నా కూడా మాకు న్యాయం చేయలేదు సార్ మీరు. అప్పుడు మేము అడిగిన మాట ఇదే సార్. అప్పుడు అంత జరుగుతున్నా మీరు న్యాయం చేయలే. నా పిల్లని చంపితే మాటలు రాని పిల్లని ఏం చేయాలి సార్ అన్నా కూడా అప్పటికి మాకేం చేయలే. మాకు అప్పుడు అన్యాయమే జరిగింది. ఆ తర్వాత బైండ్ ఓవర్ కేసు, న్యూసెన్స్ కేసు 2 పెట్టినారు. మా మీద వాళ్ళ మీద ఇద్దరి మీద పెట్టినారు. ఆ తర్వాత వెనకాల చెట్లలో కట్టెలు ఉంటే కట్టెలు కాల్చేసింది. దానిమ్మ చెట్టు అన్ని ఏమంటే అవి సంచి పట్టలేసి ఇంట్లో కేసేది, కాల్చి అన్ని చేస్తూనే ఉంది. కేసులు ఉన్నాయి కదా, లక్షలు కట్టేంత డబ్బులు మా దగ్గర లేదు. మేమేదో చేసుకోవాలా, తిరాలా, బతకాలా. అందుకు మేము సైలెంట్ గానే ఉన్నాం, పడుతూనే ఉన్నాం. ఇప్పుడు నా పాపని ఎవ్వరు లేని టైం చూసుకొని ప్లాన్డ్ గా తీసుకెళ్లి డ్రమ్లు వేసి చంపేసింది. అది ఆ పిల్లే ఒప్పుకుంది. ఇప్పటికైనా ఆ పిల్లకు ఉరి శిక్ష పడాల్సిందే. ఎందుకంటే నాకు కూతుర్ని దూరం చేసినందుకు దాని కొడుకులకు కూడా అది దూరం కావాల్సిందే. అంతే ఇంకా.